దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినము మొదలుకొని మరి రానున్న కొన్ని వారాలు ఈ మనస్సును నూతన పరుచుకొనుట అనేటువంటి అంశం గురించి మనము ధ్యానించుకోబోతుంటున్నాం. కాబట్టి కొనసాగి ఈ యొక్క సిరీస్, ఈ యొక్క అంశాన్ని మనము వినడానికి ప్రయత్నం చేద్దాం. సో మంచిది. ఇక్కడ ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే తెలుగు బైబిల్లో ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆత్మ అని తెలుగులో వాడబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనించినట్లయితే సోల్ అనేటువంటి మాట అన్న మన యొక్క మనస్సును గురించి ఇక్కడ మాట్లాడుతుంటుంది. గనుక ఆ మనస్సును గురించి మనము రానున్న కొన్ని వారాలు ధ్యానించుకునబోతుంటున్నాం. మనస్సు అనేటువంటిది మన జీవితానికి ఒక తాళపు చెవి లాంటిది అన్న. అందుకే బైబిల్ గ్రంథంలో మనస్సును గురించి అనేక లేఖన భాగాలు మనకుంటున్నాయి అన్న. ఆ మనస్సును గురించి బైబిల్ అధికంగా మాట్లాడుతుంటుంది. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనము మన మనస్సులో వర్ధిల్లితే మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లగలము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనేటువంటిదే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. మన యొక్క ఆత్మలోను, మన ప్రాణము, మన శరీరము, మన కుటుంబ పరంగా, మన చేతి పనుల పరంగా, ఇలాగా మన కష్టార్జితం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కనుక మన మనస్సు అనేటువంటిది వర్ధిల్లడానికి ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవి. మన మనస్సులో మనం వర్ధిల్లినప్పుడే మనము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లేవారిగా ఉండగలం. కాబట్టి ఈ మనస్సును అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో మనము గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమై అయిన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. ప్రియులరా, ఇక్కడ ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఏంటంటే ఇక్కడ పౌలు సెలవిస్తున్నటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే పౌలు చెప్తుంటున్నాడు ఏమంటే, ఈ రెండింటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను అంటున్నాడు. అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, పౌలు నేను ఈ శరీరమందు ఉన్నాను అనేటువంటి మాట చెప్తుంటున్నాడు. అవునా? ఈ దినాన మనం అందరం కూడా ఈ శరీరం అనేటువంటిది మనకు ఇవ్వబడినటువంటి ఒక గృహముగా ఉంటుంది. ఈ శరీరంలో మనందరం కూడా జీవిస్తుంటున్నాం. ఒక దినాన దీనిని మనందరం కూడా విడిచి వెళ్ళేటువంటి వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి ఒక్కరూ
తెలుసుకోవాల్సినటువంటి ఏమంటే, మనము మన జీవితం అనేటువంటిది కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరంతో మాత్రమే మనము జీవించడం లేదు, కానీ శరీరము అనేటువంటి ఒక ఇంటిలో మనం జీవిస్తుంటున్నాం. కాబట్టి మనుష్యుడు అనగా ఆత్మ ఉండి ఒక మనస్సును కలిగి శరీరంలో జీవిస్తున్నాడు అని అర్థం. మనుష్యుడు అనగా ఆత్మయుండి మనస్సును కలిగి శరీరం అనేటువంటి దాన్ని కలిగి శరీరంలో జీవిస్తుంటున్నాడు అని అర్థం. సో కాబట్టి ఈ యొక్క శరీరం విషయానికి వస్తే, మన యొక్క శరీరము ముఖ్యత్వం లేదు అని చెప్పడం లేదు, శరీరము అవసరం లేదు అని చెప్పడం లేదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ శరీరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ శరీరానికి మంచి ఫుడ్ అవసరం, ఈ శరీరానికి మంచి ఆరోగ్యం అవసరం, ఈ శరీరము అన్ని రకాలుగా బాగుండాలనే దీనికోసము మనము ఎక్సర్సైజ్ చేస్తాము, మన ముఖము మంచిగా కనపడాలని మనం మంచిగా ఫేస్ క్రీములు వాడుతుంటాం, ఇలాగా ఏదేదో చేస్తాం. కారణం ఏంటంటే, మనకు ఇవ్వబడినటువంటి శరీరం అనేటువంటిది మంచిగా ఉండుట కొరకు మనము ఈ శరీరం మీద శ్రద్ధ వహిస్తాం, అవునా? అయితే అది మంచిదే, కానీ ప్రియులరా, మనము కేవలం శరీర జీవులు మాత్రమే కాదు, అవునా? మనము శరీర జీవులు మాత్రమే కాదు, మనము శరీరము కలిగి మనము ఒక ఆత్మయుండి మనస్సును కలిగి ఈ శరీరంలో మనం జీవిస్తుంటున్నాం. కాబట్టి ఈ శరీరములో మనం జీవించుటను బట్టి ఈ శరీరానికి ఒక అర్థం అనేటువంటిది ఈ లోకంలో ఉంది. కాబట్టి మన ఆత్మ సరిగా లేకపోతే, అనగా మన మనస్సు అనేటువంటిది సరిగా లేకపోతే ఈ శరీరంలో మనం జీవించినా కూడా పెద్దగా ప్రయోజనము ఉండదు. కాబట్టి ప్రియులరా, మనము మన జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, మనుష్యుడు 3 భాగాలు కలిగి ఉన్నాడు, అనా ఆత్మ, ప్రాణ, శరీరము అయి ఉంటున్నాడు. కాబట్టి లేకుంటే మనస్సు అని కూడా చెప్పొచ్చు, అనా. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ మనస్సు అనేటువంటి ఆ యొక్క స్థానంలో కొన్నిసార్లు హృదయము అనేటువంటి మాట కూడా వాడబడింది, అవునా. సో అయితే మనము ఆ బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఈ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో మనము చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చెప్తుంది, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని చెప్తుంది. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా మనకి ఏం చెప్తుందంటే, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్తుంటుంది. ఇక్కడ ఏ విధంగా నూతన సృష్టి అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే, ఇది మన శరీరం గురించి మాట్లాడట్లేదు. మన శరీరం ఒకవేళ నూతనమైంది ఒకవేళ అనుకున్నట్లయితే, ప్రియులారా గమనించండి, దేవుని నమ్ముకోవడానికి ముందు మన శరీరము యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. దేవుని నమ్ముకోవడానికి ముందైనా నమ్ముకున్న తర్వాత అయినా అదే శరీరమే ఉంది, అదే కలరే ఉంది. ఏ ముఖంలో మార్పులు రాలేదు, బాడీలో మార్పు రాలేదు, అన్ని అలాగే ఉంటున్నాయి. కాబట్టి ఈ వచనము మన యొక్క శరీరం గురించి మాట్లాడట్లేదు. ఇంకా చెప్పాలంటే, మునుపు దేవుని నమ్ముకోవడానికి మునుపు మన శరీరం ఏ విధంగా అయితే ఆ యొక్క చెమట పట్టేదిగా ఉంటుందో, ఈ యేసుక్రీస్తుని రక్షకుడిని అంగీకరించిన తర్వాత కూడా అలాగే మన యొక్క బాడీకి చెమట పడుతుంటుంది, అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటున్నాయి. అయితే ఇక్కడ కొత్త వాయను అని చెప్పినప్పుడు ఇది మన యొక్క శరీరం గురించి మాట్లాడట్లేదు, అవునా. అయితే మరి ఇది దేని గురించి మాట్లాడుతుంది అనేటువంటి దాని గురించి మనం గమనిస్తే, ఇది మన యొక్క మనస్సును గురించి మాట్లాడుతుంటుంది, మన యొక్క మనస్సును గురించి మాట్లాడుతుంది. ఈ రక్షణ సమయంలో మనం ఎప్పుడైతే
యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తుంటున్నామో ఆ సమయంలో ఏమవుతుందంటే మనకు మన ఆత్మలో సమస్తము కూడా కొత్తవవుతుంటున్నాయి. ఆత్మలో ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఆ సొంత రక్షకునిగా అంగీకరించి యేసు నా ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడుతుంటున్నాడు. ఆ సమయంలో ఏమవుతుందంటే అతని యొక్క ఆత్మ అనేటువంటిది నూతనపరచబడుతుంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఈ వాక్యము ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడిన ఈ మాట మన యొక్క ఆత్మలో సమస్తము కూడా క్రొత్తవైనాయి అని చెప్తుంటుంది. అయితే రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మన యొక్క మనస్సు గురించి మనం చూస్తున్నాం కాబట్టి మనస్సు గురించి మనము చదివినట్లయితే మనస్సు గురించి కూడా అది రక్షింపబడిందా లేకుంటే ఇంకా రక్షింపబడలేదా అనేటువంటి దాని గురించి మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినట్లయితే అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని చెప్తుంటుంది. మన యొక్క మనస్సు అనేటువంటిది రక్షింపబడాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని చెప్తుంది. ఇక్కడ మనస్సు అని చెప్తున్నప్పుడు, ఇక్కడ ఆత్మ అని చెప్పినప్పుడు మనస్సును గురించి ఇక్కడ మాట్లాడుతుంది. కాబట్టి మన యొక్క మనస్సును రక్షించగలిగినటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు యొక్క వాక్యము మన యొక్క మనస్సును రక్షించడానికి మన యొక్క మనస్సును రక్షించగలిగినటువంటిది యేసుక్రీస్తు యొక్క వాక్యం. కాబట్టి ఆ యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని ఇక్కడ యాకోబు చెప్తుంటున్నాడు. అలాగే ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తే ప్రియులారా, మొదటిది మన యొక్క ఆత్మ అనేటువంటిది యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన ఆత్మ అనేటువంటిది రక్షింపబడింది, నూతనపరచబడింది. అలాగే మన యొక్క శరీరం విషయానికి వస్తే కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన వచ్చినటువంటి ఆ సమయంలో రెప్పపాటున మన యొక్క శరీరం, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది అని తెస్సలోనికలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఆత్మ అనేటువంటిది యేసును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన ఆత్మ రక్షింపబడింది. మన యొక్క శరీరం అనేటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు రెప్పపాటున మన యొక్క శరీరము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది అని వాక్యం చెప్తుంటుంది. మరి మన యొక్క మనస్సును గురించి మనం గమనించినట్లయితే, అవునా, మన యొక్క మనస్సును గురించి మనం గమనించినట్లయితే మన యొక్క మనస్సును ఈ దినాన మనం ఏం చేయాలంటే నూతన పరుచుకోవాలి. మన యొక్క మనస్సును రూపాంతరం చెందించుకోవాలి. దాని గురించే ఈ దినాన మనము చూద్దాం ప్రియులారా. మన యొక్క మనస్సును గురించి మనము చూద్దాం. సో మన మనస్సు అనేటువంటిది ఎలాగా రక్షింపబడుతుందంటే, ఈ మన మనస్సును రక్షించగలిగినటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యము అన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యము చేత మన యొక్క మనస్సును, మన యొక్క హృదయాన్ని నింపుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క హృదయం అనేటువంటిది, మన యొక్క మనస్సు అనేటువంటిది నూతనపరచబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత మన హృదయాలను, మన మనస్సును నింపుకోవడము చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన మనస్సును నింపుకోవాలని బైబిల్ గ్రంథం చెప్తుంటుంది. కాబట్టి మన మనస్సును నూతన పరచుకోవడము ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే, ఈ జీవితంలో మనం జీవించేటువంటి ఈ జీవితంలో ఓటమిని గాని విజయమును గాని నిర్ణయించేది ఏమిటి అంటే మన యొక్క మనస్సే. కాబట్టి మన యొక్క మనస్సును దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నింపుకున్నప్పుడే మనము మన యొక్క మనస్సులో
నూతనమైనటువంటి వారిగా మనము ఉండగలం. ఈ దినాన ఎందుకు అనేక మంది రక్షింపబడి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ, అవునా, నీటి బాప్తిస్మం వారు తీసుకున్నప్పటికీ అనేక మంది జీవితాలు ఎలాగున్నాయంటే ఓటమిలో మొదటి స్థాయిలో ఉంటున్నాయి వారి జీవితాలు. ఎందుకు ఆ మొదటి స్థాయిలో వారి జీవితాలు ఉంటున్నాయంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, వాక్యం చేత తన యొక్క మనసును నూతనపరచుకోకపోవడం వలన ఏమవుతుందంటే అదే పాత మనస్తత్వం కలిగి, అదే ఆలోచనలు కలిగి, ఇదిన అదే పరిస్థితిలోని వాళ్ళు ఉండిపోయి ఆత్మీయ జీవితం విషయానికి వస్తే ఏ మార్పు లేకుండా మేము దేవుని పిల్లలము, రక్షింపబడినటువంటి వాళ్ళము, దేవుడు మా కొరకు రక్తం చిందించాడు కాబట్టి మేము ఈ స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు, ఈ పరిస్థితుల గుండా మేము వెళ్లాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆ నూతనమైనటువంటి మనస్సు వీరికి లేకపోవడం మూలంగా ప్రియులరా అనేక సార్లు వాళ్ళకు వ్యాధులు వచ్చినా, సమస్యలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇదంతా కూడా దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉంది. దేవుడు ఈ యొక్క కార్యం ద్వారా మాకు ఏదో నేర్పించబోతుంటున్నాడు, అందుకే దేవుడు మాకు ఈ వ్యాధిని కలగజేశాడు, ఇది దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉంది, ఇలాగ చేస్తేనే ఇది ఆత్మీయత అని చాలా మంది తమ జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించక వారి మనసును నూతనపరచుకోవడం వల్లనే ఇలాంటి పాత తలంపులు, అదే పాత స్వభావము కలిగి వాళ్ళు అదే ఓటమి జీవితంలో యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడానికి ముందుగా ఏ జీవితం అయితే జీవిస్తుంటున్నారో ఈ దినాన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పటికీ కూడా అదే జీవితాన్ని వాళ్ళు జీవిస్తుంటున్నారు. ఇంకా మనం గమనించినట్లయితే వాళ్ళ ప్రార్థన చూస్తే ఎలాగుంటాయంటే గోజాడుతారు, బతిమలాడుతారు, అయ్యా నాకు ఇది దయచేయి, ఎట్లన్నా గాని నా ఎడల కృప చూపించు అని అంటున్నారు. వాళ్ళ యొక్క ప్రార్థనలు చూస్తేనే మనకి ఏమర్థమవుతుందంటే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క మనస్సులో నూతన పరచబడలేదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది, అవునా. కాబట్టి ప్రియులరా ఈ దినాన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారి మనస్సులోనికి ఆత్మదేవుడు వచ్చినా కానీ, వారి చేతిలో బైబిల్ ఉన్నప్పటికీ కానీ, వారు వాక్యం వినరు కానీ, వారు పరిశుద్ధాత్మ మాటకు లోబడరు కానీ, వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ కంటే, బైబిల్ గ్రంథం కంటే కూడా వాళ్ళ వ్యాధిని ఎక్కువగా చూస్తారు, వాళ్ళకున్న సమస్యనే అధికంగా చూస్తున్నారు, వాళ్ళకున్నటువంటి బలహీనతలనే గొప్పవిగా వాళ్ళు భావిస్తుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఓడిపోయిన స్థితిలో, పతనమైన స్థితిలో ఉంటున్నారు. ప్రియులరా వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ యొక్క పిల్లలు కూడా, వారి కుటుంబం అంతా కూడా అలాంటి నిరుత్సాహం, ఓడిపోయిన స్థితిలోనే ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మనస్సు అనేటువంటిది నూతన పరుచుకోలేదు. ఇంకా వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 16:33 ఒక మాట రాయబడింది. ఏంటంటే లోకంలో మీకు శ్రమలుంటాయని యేసుక్రీస్తు వారు చెప్పారని అదే పట్టుకుంటారు. ప్రియులరా లోకంలో మీకు శ్రమలుంటాయి అని వాక్యం చెప్తుంటుంది, కాదనట్లేదు. కానీ అదే సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటను మనము పూర్తిగా చదవాలి. ఇది నన్ను చాలా మంది అక్కడ సగం మాటనే, సగం వచనాన్ని తీసుకొని యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి శ్రమలుంటాయి అని నమ్ముతుంటున్నారు, శ్రమలు పొందుకోవాలని నమ్ముతుంటున్నారు, శ్రమలు ఎదుర్కోవాలని చెప్తుంటున్నారు. ప్రియులరా దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా చెప్తుంది. ఇంకా మనం కిందికి చదివినట్లయితే అక్కడే దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే అక్కడ చూసినట్లయితే ప్రియులరా 16వ అధ్యాయము 33వ వచనంలో ఇలాగా మనం గమనించవచ్చు. ఏమంటుందంటే లోకంలో అని చెప్తుంటున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్తుంటున్నాడు. అయితే అంతటితో వదిలేదు కానీ ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. ప్రియులరా ఇక్కడ యేసుక్రీస్తు వారే స్పష్టంగా చెప్తుంటున్నాడు, లోకములో మీకు శ్రమ ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత అయినా కానీ నేను దానిని జయించానంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాగ జయించారని లోకమును? దేవుడిగా జయించలేదైనా, ఆయనకు వచ్చిన శ్రమలని దేవుడిగా జయించలేదు, ఆయన మనుష్యుడిగా జయించాడండి, మనుష్యుడిగా జయించాడు. అందుకే చెప్తుంటున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మనుషునిగా జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు అని చెప్తుంటున్నాడు, అవునా. కాబట్టి ప్రియులరా ఈ దినాన ఎందుకు
మనుషులు జయించలేక అదే శ్రమల పాలవుతుంటున్నారు, అదే సమస్యలనే ఎదుర్కొంటుంటున్నారు అంటే కారణం ఏంటంటే వారికి ఈ యొక్క మనస్సు అనేటువంటిది నూతన పరచబడలేదు కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, వారి కుటుంబ జీవితంలో కానివ్వండి, వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి విధానంలో కానివ్వండి, ఏ రకంగా చూసినా ప్రియులరా వారు ఎలాగుంటున్నారంటే ఓడిపోయిన స్థితిలోనే ఉంటున్నారు. కారణం ఏంటంటే కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళని గమనిస్తే కొన్ని చోట్ల గమనించండి ప్రియులరా, మా దేవుడు మహాదేవుడు, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, మా దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, శూన్యంలోంచి సృష్టిని చేశాడు, ఆ యొక్క ఎర్ర సముద్రం 2 భాగాలుగా చీల్చాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, అంత గొప్ప దేవుడు మా దేవుడు అని ఎన్నో గొప్పలు చెప్తారు. కానీ ప్రియులరా, అంత గొప్ప దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఎందుకు అదే స్థితిలో ఉంటున్నారంటే వాళ్ళ యొక్క మనస్సు అనేటువంటిది నూతన పరచబడలేదు. వాళ్ళ మనస్సు అనేటువంటిది నూతన పరచబడలేదు. వాళ్ళ మనస్సు అనేటువంటిది రూపాంతరం చెందలేదు అన్న. అందుకే ఈ దినాన ఎలాగుంటున్నారంటే చాలా మంది వాళ్ళ విషయానికి వస్తే మేము రక్షణ పొందినాం, మేము ఆత్మచేత నింపబడ్డాం, మేమే పరలోకానికి వెళ్తాం, మా సంఘం మాత్రమే పరలోకంకి వెళ్తుంది, ఇలాగా మా సంఘమే కరెక్ట్ అని ఇలాగా అనేక విషయాలు ఈ లోకంలో మాట్లాడుకునేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని మనం గమనిస్తే వాళ్ళు ఎలాగ జీవిస్తున్నారంటే ఈ లోకంలో జీవించేటువంటి వాళ్ళ జీవితము ఒక నిస్సహాయ స్థితిలో ఉంటుంది అన్న. ఏది కూడా ఈ లోకంలో ఏమి లేదు అనేటువంటి దాన్ని ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ యొక్క మనస్సంతా కూడా ఎలాగుంటుందంటే వాళ్ళ అంతరంగం అంతా కూడా అదే పాత స్వభావంతోనే నింపబడి ఉంటుంది. ఏ మార్పు అనేటువంటిది వాళ్ళలో ఉండదండి. అందుకే ప్రియులరా, వాళ్ళ జీవితం ఎలాగుందంటే పాత స్వభావంతోనే, ఓడిపోయినటువంటి ఆలోచనలతోనే, వాళ్ళ మాటలు, వాళ్ళు పలికేటువంటి ఆ పలుకు, వాళ్ళ విధానం కూడా నా చేత ఏం కాదండి, నేను ఏమి చేయలేను, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, ఇలాగా అనేక సార్లు ఈ లోకానుసారమైనటువంటి ఆ మాటల్నే పలుకుతూ అదే లోకానుసారమైనటువంటి తలంపులే కలిగి వాళ్ళు జీవిస్తుంటున్నారు. కారణం ఏంటంటే వారి లోపలకి వాక్యం అనేటువంటిది వెళ్ళకపోవడమే కారణం. అవునా? వాళ్ళ మనస్సు అనేటువంటిది నూతన పరచబడలేదు. కాబట్టి ఆ మనస్సులో వాక్యం అనేటువంటిది లేకపోవడం వల్లనే వాళ్ళ జీవితంలో మార్పు లేదు. అవునా? అందుకే దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో యోహాను స్పష్టంగా చెప్తుంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మన ఆత్మ అనగా మన మనస్సులో వర్ధిల్లాలి. మన మనస్సులో మనం వర్ధిల్లితే మన యొక్క బాహ్యపరమైనటువంటి జీవితంలో కూడా మనము వర్ధిల్లుతాం. కాబట్టి మన యొక్క మనస్సులో వర్ధిల్లడము చాలా ప్రాముఖ్యం. మనము యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ప్రధానంగా చేయాల్సినటువంటి కార్యం ఏమిటి అంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ప్రధానంగా చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే, యేసుక్రీస్తుని అంగీకరించిన మరుక్షణమే మన యొక్క ఆత్మ అనేటువంటిది నూతన పరచబడింది. అవునా? మనము రక్షింపబడి ఉంటున్నాము, మనకి పరలోకం ఉంది. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరలోకం వెళ్తామనేది నిశ్చయము. ఈ పరలోకం వెళ్ళడం కొరకు మనం ఏమి చేయడం లేదు, ఏ కష్టం చేయడం లేదు, ఏ కొండ ఎక్కి దిగడం లేదు, ఏ యొక్క వెండి బంగారం తీసుకెళ్లి ఆయనకి సమర్పించడం లేదు రక్షణ పొందుకోవడానికి. ప్రియులారా, రక్షణ పొందుకోవడానికి ఏ కష్టము కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారే మనందరి కొరకు ఆయన, మనం ఏ కొండ ఎక్కకూడదని మన కొరకై ఆయన గొల్గొతా కొండ ఎక్కి మన నిమిత్తమై ఆయన మరణించి మన కొరకై రక్షణను ఆయన సిద్ధపాటు చేసి ఉంచాడు అనా. అయితే ఈ దినాన ప్రియులరా, దేవుని పిల్లలుగా
మనము ఈ రక్షణ పొందడానికి ఏమి చేయట్లేదు, కానీ మన కొరకై ఆయన ఏమైతే చేయాలో అదంతా కూడా చేసి ముగించాడు. అయితే ఈ దినాన మనం చెయ్యాల్సినటువంటిది ఏంటంటే, రక్షణ పొందుకోవడానికి ఏమి చేయట్లేదు, ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం చేయాల్సినటువంటిది, మనం ఈ లోకంలో ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది అనా, అది మన యొక్క మనస్సు ద్వారా చేయాల్సిన పని ఒకటి ఉంది అనా. సో ఈ యొక్క పని చేయడము మనకు చాలా ప్రాముఖ్యం. ఇది చాలా కొంతమందికి కష్టతరమైనదిగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ దీనిని చేయడము చాలా ప్రాముఖ్యం. ఏంటంటే ప్రియులారా, ఈ లోకంలో మనకున్నటువంటి అల్పమైన బుద్ధి, ఓటమి కలిగినటువంటి మనస్సు, విరక్తి, వీటన్నిటిని కూడా వదిలేసి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని మన అంతరంగంలో నింపుకోవాలి అనా. దీనిని చేయాలి. రక్షణ పొందడానికి మనం ఏం చేయడం లేదు, కానీ మన యొక్క జీవితంలో ఈ దినాన ఈ యొక్క భూ సంబంధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే ఈ పని చేయాలి అవునా. ఈ యొక్క కార్యము మనము చేసేవారిగా ఉండాలి. ఈ కార్యము మనము ఈ దినాన చాలా మందికి ఈ యొక్క వాక్యాన్ని నింపుకోవడం కష్టతరమైంది. కొంతమంది మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, పాటలు పాడే వరకు ఉంటారు, కానీ వాక్య సమయానికి వస్తే బయట లేచిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాక్య సమయానికి వస్తే వాక్యం ఆరంభం అవ్వగానే నిద్రపోయే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అవునా కాదండి ప్రియులారా? దేవుని యొక్క వాక్యాన్ని మనము నింపుకోవడం ప్రారంభించాలి. ప్రతిరోజు కూడా మనము ఎన్ని తలకిందులుగా చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఫలించం. కానీ ఒకవేళ తలకిందులుగా చేయడము అన శరీరానికి మంచిదే, ఎందుకంటే మన యొక్క రక్తం అనేటువంటిది బాగా, రక్త ప్రసరణ బాగా జరుగుతుంటుంది. కానీ ఇంకా ఈ ఇంకా మన జీవితం అనేటువంటిది మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నింపుకోవడము చాలా ప్రాముఖ్యం అనా. దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడాలి. రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్క విశ్వాసి చేయాల్సినటువంటి ప్రధానమైన కార్యం ఏంటంటే మన యొక్క మనస్సును వాక్యం చేత నింపుకోవాలి. వాక్యాన్ని నింపుకోవడమే ప్రధాన లక్ష్యముగా మనం పనిచేయాలి. దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకున్నప్పుడే, మన మనస్సులో వాక్యం అనేటువంటిది నింపబడినప్పుడే మనము అన్ని రకాలుగా వర్ధిల్లుతాం. అన్ని విషయాల్లో కూడా మన యొక్క చేతి పనుల్లోను, మన ఆర్థికంగాను, కుటుంబపరంగాను, వ్యక్తిగతంగాను అన్ని రకాలుగా మనము వర్ధిల్లాలి అంటే మన యొక్క మనస్సులో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది నింపబడాలి. దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నీ మనస్సును తీసుకురావాలి. దేవుని యొక్క వాక్యం చేత నీవు వాక్యం చేత నీ మనస్సును, నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే నింపుకుంటావో అప్పుడే నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లేవారిగా నీవు ఉండగలుగుతావు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని వాక్యం చేత మనం నింపుకోవాలి. వాక్యం మనకి ఇవ్వబడింది కూడా మన మనస్సును వాక్యం చేత నింపుకోవడానికే. వాక్యం ద్వారా మన పాత స్వభావం అంతా తొలగించుకొని నవీన స్వభావం, నూతన స్వభావం కలిగి జీవించడానికే వాక్యం ఇవ్వబడింది. కాబట్టి వాక్యం చేత మనం నింపుకోవాలి. వాక్యం ద్వారా మనం పరిపాలించబడాలి. వాక్యం ద్వారా మనము నడిపించబడాలి. అలా నడిపించబడినప్పుడే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి వాక్యం చేత నింపుకుందాం, వాక్యం ద్వారా నడిపించబడదాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక.